ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మేడే వచ్చిందంటే యావత్ ప్రపంచమంతా కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి శుభతరుణం. మీకందరికీ తెలుసు, 1890 సంవత్సరంలో ఒక పోరాటం షికాగోలో జరిగిన తర్వాత మన రక్తం, మన శ్రమ, మన దోపిడీ జరుగుతున్నటువంటి తరుణంలో మరి ఒక ప్రపంచానికి, కార్మిక లోకానికి దిశ నిర్దేశం చేయాలని ప్రాణాలకు సైతం లెక్క పెట్టకుండా ఒక 3 లక్షల మంది పోరాటం చేసిన తర్వాత సాధించినటువంటి మరి ఈ యొక్క మేడే ఉత్సవాలు అంటే ప్రతి మనిషికి ఉద్యోగం చేసినా, ఇండస్ట్రీలో చేసినా, ఎక్కడ చేసినా కానీ పని దినాలు 8 గంటలు ఉండాలని ఆ పోరాటంలో డిసైడ్ అయిన తర్వాతనే ఈరోజు స్వేచ్ఛా వాయులు మరి కార్మిక లోకానికి స్వాతంత్రం వచ్చిన విధంగా ఈ మేడే ఉత్సవాలన్నీ యావత్ దేశంలో ప్రపంచంలో ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరి 24 విభాగాలకు సంబంధించినటువంటి కొన్ని వేల సంఖ్యలో వాళ్ళ కుటుంబాలను మొదలుకుంటే కొన్ని లక్షల సంఖ్యలో కూడా మనము దీని మీద సినిమా ఇండస్ట్రీస్ మీద ఆధారపడినటువంటి జీవితాలు. మరి వారికి రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితి. కరోనా వైరస్లో ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలుసు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో, మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో హైదరాబాద్ సిటీ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ మరి ఇండస్ట్రీకి సంబంధించి ఏవి అవసరం ఉన్నా కానీ మరి ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకొని ముందుకు పోతున్నందుకు మరి దాంట్లో ఇన్ని వేలాది మంది వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి మరి ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులున్నా నాకు ఈ కలమ తల్లి ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చినా కాబట్టి తప్పకుండా ఈ ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే వారు ఈరోజు మీరు మేడే చేసి ఇన్ని వేలాది మంది ఉన్నా కానీ నేను వస్తా అని మరి వారు రావడమే కాకుండా ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలలో కూడా వారు భాగస్వామ్యం చేస్తున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుంది ఇండస్ట్రీకి. ఈరోజు ఈ ఇండస్ట్రీ మీకందరికీ తెలుసు, 2 రాష్ట్రాలు ఏర్పడినటువంటి సందర్భంలో మరి ఆ రోజు కానీ ఈ రోజు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం వల్ల ఒకటే, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరూ సమానమే అనేటువంటి ఒక ఒరవడితో ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈసుగూడ కానీ, వెంకటగిరి కానీ, కార్మిక నగర్ కానీ, మరి అదేవిధంగా బోరబండ కానీ, అక్కడ పోతే చిత్రపురి కానీ కొన్ని వేలాది మంది జీవన ప్రమాణాలు మరి ఈ ప్రాంతంలోనే ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడే నేను ఈ 24 క్రాప్కు సంబంధించినటువంటి అనిల్ గారికి, సెక్రటరీ గారికి చెప్పేది ఒకటే, లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మీకు కావలసినటువంటి అవసరాలని వెంటనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి మీకు కావాల్సిన హెల్త్ కార్డు విషయంలో కానివ్వండి, మిగిలిన అంశాల విషయంలో కానివ్వండి, మీకు రావాల్సిన అన్ని ప్రభుత్వం ద్వారా ఇప్పించేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఇండస్ట్రీకి చాలా కార్యక్రమాలు చేసినాం. ఈరోజు 5th షో కానివ్వండి, మరి అదేవిధంగా సింగిల్ విండో కానివ్వండి, మరి చాలా కార్యక్రమాలను ఇండస్ట్రీకి మరి తీసుకురావడం జరిగింది. కాబట్టి మీకు కూడా మరి కార్మిక లోకానికి సంబంధించి ఇప్పటికే చిత్రపూర్లోని ఇండ్ల నిర్మాణం జరుగుతున్నాయి. ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో రాబో కాలంలో వారికి కూడా మరి ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలు ఉంటాయి అని చెప్పి తప్పకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైట్ రేషన్ కార్డు కానివ్వండి, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర బెనిఫిట్స్ కూడా మరి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి కార్యక్రమాలు మరి ఇక్కడ అందిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.
మరి ఇంకొక నిర్మాత కూడా ఈరోజు ఎమ్మెల్యే కూర్చుండి ఇక్కడ మాగంటి గోపి గారు, వారు కూడా మీకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటున్నారు. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బట్ చలనచిత్ర పరిశ్రమలో కూడా ఎంతోమంది పెద్దలు, ఎంతోమంది మహానుభావులు, డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వారి అందరి కృషి ఫలితమే ఈరోజు హైదరాబాద్ సిటీలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వచ్చిందంటే దీంట్లో అందరి భాగస్వామ్యం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ ఏ వేళలో కానీ, ఏ సందర్భంలో కానీ, ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా కానీ తెలంగాణ ప్రభుత్వం మీ ఎంబడే ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చిరంజీవి గారు ఒక హాస్పిటల్ కూడా కట్టాలనేటువంటి ఆలోచన ఉందని నాకు మొన్ననే తెలిసింది. నేను లాస్ట్ టైం అన్నయ్యకి చెప్పిన, చిత్రపూరిలో స్థలం ఉన్నది, చిత్రపూరిలో స్కూల్కు హాస్పిటల్కు స్థలం ఉంది. కాబట్టి మీరు ఇనిషియేట్ చేస్తే తప్పకుండా కొన్ని వేలాది మంది జీవితాల్లో మరి వెలుగు నింపేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలందరికీ, సహకరించిన మిత్రులందరికీ, వచ్చినటువంటి సినిమా పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ.